ముఖ్యంగా ఇందాక సార్ చెప్పినట్టుగా బైబిల్ గురించి చెప్పడం అంటే మొన్నటి రోజు టీవీ డిబేట్లో కూడా మాట్లాడడం జరిగింది. వైవి సుబ్బారెడ్డి గారి భార్య జగన్ గారి తల్లైనటువంటి విజయమ్మ గారు తన బిడ్డని ఆలింగనం చేసుకోవడానికి తన చేతిలో ఉన్న బైబిల్ని సుబ్బారెడ్డి గారి భార్య గారికి ఇచ్చింది. ఆవిడ చేత్తో పట్టుకున్నారు. ఈవిడలోపు తన బిడ్డని ఆలింగనం చేసుకుంది. తర్వాత బైబిల్ తీసుకుని వెళ్ళిపోయారు. సుబ్బారెడ్డి గారి భార్య చక్కగా ఆవిడ చదివే శ్లోకాలు, ఆవిడ పాడే పాటలు ఒక హైందవ ధర్మంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు, సనాతన ధర్మం అని చెప్పే వాళ్ళు కూడా అంత గొప్పగా పాడలేరు, అంత గొప్పగా పద్యాలు చదవలేరు. నిత్యం వాళ్ళ ఇంట్లో ఆవులు కూడా తిరుగుతూ ఉంటాయి అంత గొప్పగా. అంటే మనం ఒక వ్యక్తి మీద నింద వేయడానికి ఒక అసెంబ్లీ సాక్షిగా ఒక మహిళ చేతిలో ఉండే బైబిల్ని చూపిస్తూ అవమానిస్తుంటే బహుశా మీ క్రిస్టియాలిటీలో ఉన్న వాళ్ళు తిరగబడ్డారో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం చాలా బాధ అనిపించింది. చాలా తప్పు కూడా అసెంబ్లీలో అది చూపిస్తూ అయ్యయ్యో చూసినారా పట్టుకుంది భూమన కరుణాకర్ రెడ్డి గారి కూతుర్ని ఎవరో క్రిస్టియాలిటీకి ఇచ్చినారంట. అదేంటది? కులాలు లేవు, మతాలు లేవు, గొప్ప గొప్ప రాజకీయ నాయకులు మీరు అంటూ ఈరోజు తన కూతురు ఒక క్రిస్టియాలిటీని ఉండే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే తండ్రిగా గొప్పగా ఆదర్శంగా అక్కడ పెళ్లి చేసినాడు, ఇక్కడ పద్మావతి కళ్యాణ మండపంలో కూడా పెళ్లి చేసినాడు. అది కూడా తప్పు. ఎందుకు ఈ తప్పులు వస్తున్నాయి? ఇదేమి తప్పు? బైబిల్ పట్టుకుంటే తప్ప? అది మహాపాపమా, నేరమా, ఘోరమా? ఏమిటబ్బా అసెంబ్లీ సాక్షిగా మీ విలువైన సమయాన్ని అలా కేటాయించడం? అరే వాళ్ళ కూతురికి ఆయన ఇష్టమైన పెళ్లి చేసుకున్నాడయ్యా. సెక్యులర్ దేశం అయ్యా బాబు, సెక్యులర్ దేశం. తన బిడ్డ ఇష్టాన్ని గౌరవించినాడు. ఈరోజు కులాల మతాల కోసం మెడకాయలు నరికేసే వాళ్ళ మధ్యలో ఒక గొప్ప ఆదర్శమూర్తిగా చేసినాడు. అది కూడా మహాపాపం, నేరాలు, ఘోరాలు. ఇవన్నీ చూపిస్తుంటే కులాలు లేవు, మతాలు లేవని వాళ్ళే అంటారు. ఓటింగుల కోసం అప్పుడప్పుడు వచ్చి విలువైన వాక్యాలు కూడా చెప్తుంటారు. అదేంటో చాలా ఆశ్చర్యం. జీవోని తీసేసినారు, కొండలు 7 కొండలు కాదు 2 కొండలు చేసేసినాడు అన్నారు. ఎక్కడి నుంచో వచ్చింది ఆ వీడియో. అది మొన్న ప్లే చేసి చూపిస్తే ఆ జీవోని రద్దు చేస్తూ క్రిస్టియాలిటీకి ఫేవర్గా ఉండే జీవోని ఇస్తానని చెప్పింది ఆయనే. మరి ఆయన హైందవ ధర్మాన్ని కాపాడా? ఎందుకు సార్ మీకు? ఏ ఎండకి ఆ గొడగ పడతారు, ఆ గొడుగులు పడతారు రాజకీయ నాయకులు అనుకున్నాం, కానీ అడుగులకి మడుగులు ఒత్తుతారు ఇంత నీచంగా అని మేము అనుకోలేదు. చాలా దారుణం. బైబిల్ని అవమానిస్తున్నారు, క్రిస్టియాలిటీని అవమానిస్తున్నారు. ఈరోజు ఒక ముస్లిం సోదరుడు వచ్చి ఈ మీటింగ్లో పాల్గొనడానికి గల కారణాలు కూడా ఏవేవో ఉన్నప్పటికీ ఇప్పుడు బక్రీద్ వచ్చింది, రంజాన్ వచ్చింది, 6 బయట ప్రేయర్లు నిషేధమట. వాళ్ళు ఎప్పుడో మనకంటే తుమ్మితే దగ్గితే పండగలు వచ్చేస్తాయి మా హిందువులకి. అటు వస్తా ఒక పండగ, ఇటు వస్తా ఒక పండగ. ఎప్పుడో ఒకసారి వచ్చే పండగలాగా వాళ్ళు 6 బయట ఓపెన్ ప్రేయర్ చేసుకుంటే యోగి ఆదిత్యనాథ్ గారు తిరస్కరించారంట. ఆయన ఒక హీరో అయిపోయారు. అది ఎలా సాధ్యం? మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయినప్పుడు అన్ని కులాల ఓటింగ్, మతాల ఓటింగ్ మీకు కావాలనుకున్నప్పుడు మీరు కొన్నిటిని విభేదించడం తప్పని మీకు అనిపించట్లేదా? మీరేమన్నా మఠాధిపతులా, పీఠాధిపతులా? ఒక ధర్మాన్ని కాపాడడానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అన్ని ధర్మాలని, అన్ని కులాలని మీరు కాపాడాల్సిందే. అందరికీ మీరే ముఖ్యమంత్రులు. మరేంటో మఠాధిపతులు, పీఠాధిపతులు కూడా లేవనెత్తనటువంటి సమస్యలని రాజకీయ నాయకులు ముసుగులో వీళ్ళు లేవనెత్తుతారు. వీళ్ళు ఒక మతాన్ని కాపాడడానికి వచ్చారా? ఒక కులాన్ని నెత్తినేసుకోవడానికి వచ్చారా? కాదు కదా. మరెందుకు ఈ మాటలు? అంటే ఏరు దాటాక తెడ్డు తగలేసే రకంలాగా ఒకప్పుడు లేవు, ఇప్పుడు చాలా పుట్టుకొచ్చేస్తున్నాయి. మాటల్లో మార్పులు వచ్చేస్తున్నాయి, మనుషుల్లో వేషధారణలో కూడా మార్పులు వచ్చేస్తున్నాయి. చాలా ఆశ్చర్యం. అందుకని నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి. హిందూ ముస్లిం బాయి అన్నప్పుడు లేని మతాలు ఈరోజు క్రిస్టియాలిటీలో ఎందుకు లేవనెత్తుతున్నారు? ఇందాక సార్ చెప్పినారు, హైకోర్టు అడ్వకేట్ గారు, బౌద్ధులకు లేనిది, సిక్కులకు లేనిది హిందువులకు ఎందుకు పెట్టారు అంటే, అంబేద్కర్ గారు ఆయన క్రిస్టియన్ కాదండి, అందుకే హిందువుల కోసం పెట్టారేమో. ఆయన హిందూ కూడా కాదండి. ఈ విషయం మీకు తెలుసా? హిందూ కూడా కాదు కదా. మరి హిందువుల మీద ప్రేమతో హిందువులకు మాత్రమే రిజర్వేషన్ ఉండాలి నా దళితుల్లో అని ఆయన ఎందుకు చెప్తారు? చెప్పరు కదా. అంటే అక్కడ ఉండేటటువంటి మహాత్ములు, చాచా నెహ్రూలు వాళ్ళకు అవసరంగా రాసేసుకొని దాన్ని అంబేద్కర్ గారిని కారకులుగా చూపించేస్తున్నారు.
ఆయన కులానికి రిజర్వేషన్ ఇవ్వండి, మా కులం వెనకబడిపోతుంది, మా కులంలో వాళ్ళు విద్యావంతులుగా ఉండాలి అని కోరుకుంటున్నారు. అంటే ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తుంటే దళితులని వేరు చేయడంలో ప్రధాన భూమిక రాజకీయ నాయకులు పోషించడం చాలా దారుణం అండి. మిగతా వాళ్ళు మాట్లాడుకోవచ్చు కానీ మిగతా వాళ్ళు మాట్లాడచ్చు కానీ రాజకీయ నాయకులు మాట్లాడకూడదని నా వినతిపూర్వక విన్నపం అండి. మేము సిటీలో చదువుకున్నాం కాబట్టి మాకు దళితులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఈ పెద్దగా వేరియేషన్ లేవు. అందరం కలిసి తింటాం, కలిసి ఒకే హాస్టల్ రూమ్ లో ఉంటుంటాం, మాకు వేరియేషన్ లేదు. మా పెళ్ళైన కొత్తలో పల్లెటూర్లలో ఉన్న నాకు కూడా పెద్దగా తెలియదు. అతనికి కొత్తగా కోడలుగా వెళ్ళినాను కదా, అందరికి కాఫీలు టీలు ఇచ్చే ఉద్దేశంతో ఆయన కూడా చక్కటి స్టీల్ కప్పులో ఇచ్చిన. ఆయన అమ్మమ్మ వద్దమ్మా అన్నారు. అయ్యో పర్లేదు తాగండి, ఇది బాబాయ్ తాగండి తాత అనుకుంటా ఇచ్చిన. వాళ్ళు ఏంటో అటు ఇటు చూసుకుంటా తాగి వాళ్ళే కడిగేసి అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. తర్వాత మా కుటుంబానికి సంబంధించిన కొంచెం పెద్దవాళ్ళందరూ వచ్చి, నీకు ఎవరికి ఎలా చూడాలో తెలీదా, వాళ్ళకి కాఫీ కప్పులు స్టీల్ గ్లాస్ లో ఇచ్చేస్తావా, వాళ్ళు ఎవరో తెలుసా అని అన్నారు. నేను వెంటనే నా భర్తకి చెప్పిన, అదేదో పెద్ద నేరం గోల, పల్లెటూరు కదా అన్నారు.